సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. అమ్మవారి దర్శనార్థం లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా అమ్మ దర్శనం సాఫీగా అయ్యేలా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి. దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఇప్పటికే 2-3 దఫాలుగా అధికారులు, దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు అందరూ కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజులైంది. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.